సరిగ్గా ఘటన జరిగి నేటికి 30 ఏళ్ళు అవుతుంది. మరి ఆ ఘటన ఏంటి? 30 ఏండ్ల క్రితం హైదరాబాద్‌లో ఎలాంటి రాజకీయ పరిణామం చోటు చేసుకుంది? సో, ఇవాళ ఆ రోజును చీకటి రోజుగా ఎందుకు అభివర్ణిస్తున్నారు? సో, మనతో పాటు మాట్లాడడానికి ఎన్టీఆర్ సతీమణి, అలాగే రచయిత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి గారు. సో, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మేడం మీరు సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఈ రోజున ఉన్నటువంటి దినాన్ని ఆగస్టు 25వ తేదీన ఎందుకు చీకటి రోజుగా మీరు అభివర్ణిస్తున్నారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు జరగాల్సిన అన్యాయం అంతా జరిగిపోయింది. చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పెనుముప్పు జరిగింది. నమ్మిన వాళ్ళే చాలా ద్రోహం చేశారు, వెన్నుపోటు గురి చేశారు. అంత పెద్ద పార్టీని స్థాపించి ఎన్టీఆర్ గారు కేవలం 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని ప్రజల్లో అభిమానం పొంది అధికారానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ప్రజాభిమానం పూర్తిగా పొంది మరి ప్రజలను కూడా ఎంత సొంత బిడ్డల్లాగా పరిపాలించినటువంటి మహనీయుడు. అలాగే 94 ఎలక్షన్లో కూడా అఖండమైనటువంటి విజయం ఆయన సాధించారు. 222 సీట్లు ఒక్క తెలుగుదేశం పార్టీ సాధించింది. తర్వాత 36 సీట్లు మిత్రపక్షాలు కాంగ్రెస్ గెలుచుకున్నాయి, కమ్యూనిస్టులు గెలుచుకున్నారు. అలాంటి 258 సీట్లు ఒంటి చేతి మీద గెలిపించుకున్నటువంటి ఎన్టీఆర్ గారిని కేవలం 8 నెలలు తిరగకుండానే మరి ఆయన భార్య మీద నిందలేసి వెన్నుపోటుకి శ్రీకారం చుట్టిన దుర్మార్గుడు, నీచ రాజకీయాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను రామోజీరావు ఇద్దరూ కలిసి కుట్ర చేసి ఎన్టీఆర్ని దించేయడానికి చేసినటువంటి ఒక దుర్మార్గమైన ప్లాను ఆ రోజు జరిగింది. అంతటి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ గారు. ఆ పార్టీని మరి ఆ ఎన్టీఆర్ అంటేనే ప్రజలకు అంత అభిమానం. అన్నిసార్లు 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిపించారు. అలాంటి పార్టీని ఏవో కుంటి సాకులు చూపించి, ఏవో అబద్ధాలతో ప్రచారం చేసి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసి చివరకు ఆయన పార్టీ వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలందరినీ బంధించి చివరకు ఆయన పార్టీ అధ్యక్షుడినే పూర్తిగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఒక దురాగతం అనేది ఈరోజు జరిగింది. ఈరోజు అంటే ఆగస్టు 25వ తారీఖు జరిగింది. అది నిజంగా చరిత్ర మర్చిపోలేనటువంటి రోజు. అది ఒక పార్టీ స్థాపించిన అధ్యక్షుడిని సొంత అల్లుడై ఉండి కూడా తన అధికారం కోసం మరి పార్టీ అధ్యక్షుడిని తొలగించారు. బసంత్ టాకీస్లో ఒక తీర్మానం చేసి ఎన్టీఆర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము. ఎందుకు ఎన్టీఆర్ని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు? అంటే చంద్రబాబు నాయుడు అధికార దాహం కోసం ఎన్టీఆర్ని కాదని పార్టీని మొత్తం తన చేతిలోకి తీసుకోవడానికి, లేదు అంటే పార్టీలో లక్ష్మీపార్వతి పెత్తనం ఎక్కువ అవుతుంది అనేటువంటిది ఆరోపణలు చేస్తూ కూడా, సో లక్ష్మీపార్వతి పెత్తనం ఎక్కువైతే తనకు అధికారం రాదు అనేటువంటిది ఒక అక్కసుతోనే ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ఆ రోజు పార్టీ నుంచి బహిష్కరించారా? ఏం చెప్తారు? ఇప్పుడు లక్ష్మీపార్వతి పెత్తనం ఎక్కడైనా వాళ్ళు ప్రూఫ్ చేసి ఉంటే, ఆధారాలు చూపించి ఉంటే, ఇదిగో ఈమె ఈ విధంగా చేసింది అని చెప్పుంటే బాగుండేది. స్వయంగా నా భర్త ఎన్నోసార్లు ఖండించారు. ఆమె జోక్యం ఏమీ లేదు, నేనేం చెప్తే ఆమె అదే చేసింది అని చెప్పారు. అంటే కావాలని వీళ్ళు అధికార వ్యామోహంతో, అధికార దాహం కోసం ఒక గుంట నక్కలాగా కాచుకొని ఉన్నాడు గద్దె కోసం. చివరికి అదను చూసి వేటేశారు. అంత వయసులో 74 ఏళ్ల వయసులో సొంత మామని కూడా చూడకుండా ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన ప్రాణాలు పోవటానికి కారకుడయ్యాడు. ఆయన అధ్యక్ష పదవిని తొలగించారు కదా, ఇప్పటి వరకు కూడా మరి అది ఎందుకని తీసేయలేదు? మరి ఈరోజేమో ఆయన ఓ మహనీయుడు, గొప్పవాడు అని చెప్పి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు ఆయన్ని. మరి అంత గొప్పవాడైనటువంటి ఆయన మీరు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు? సస్పెండ్ చేస్తే ఈ రోజుకైనా సరే ఎత్తేయాలి కదా సస్పెన్షన్ అనేది. కానీ ఇప్పటి వరకు కూడా చేయలేదు. అంటే ఎంత నీచుడో చంద్రబాబు నాయుడు అనేది అర్థమవుతుంది. ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్టీఆర్ గారు స్వయంగా తనకు జరిగిన అన్యాయాన్ని అన్ని వీడియోలు, క్యాసెట్ల ద్వారా, అన్ని ఆడియోల ద్వారా ఆయన ప్రజలందరికీ తెలియజేశారు. దయచేసి ఈ దుర్మార్గుణ్ణి, ఈ వెన్నుపోటుదారుణ్ణి, మరి ఈ నీచుడిని, ఈ అబద్ధాల కోరిని, అవినీతి పరుణ్ణి ప్రజలు అర్థం చేసుకోండి. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడికి జరిగిన అన్యాయాన్ని గురించి ప్రజలు మరొక్కసారి ఆలోచించమని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. సో ఆ రోజు ఏమో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో ఈరోజు కనుక చూసుకుంటేనేమో అదే ఎన్టీఆర్ గారు విగ్రహాలను, సో ప్రతి ఎలక్షన్లో కానీ ప్రతి దాంట్లో కానీ ఎన్టీఆర్ నామజపం చేస్తూ కూడా ఎన్నికలు వెళ్తున్నారు. అంటే ఎన్టీఆర్ జపం చేయండి చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి లేదంటారు. పూట కాదు గంట కూడా గడవదు. ఇప్పుడు ఆయన వారసుని ఒకరిని పట్టుకొచ్చారు. ఆయన కొడుకుని, ఎందుకు పనికిరాని వాడు ఒకడు పనికి మాలినాడు, వాడిని తీసుకొచ్చి ఎన్టీఆర్ మనవడుగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు.
కానీ అందులో ఒక సహస్రాంశం అంటే ఒక 1000వ భాగం కూడా అతనిలో ఆ క్వాలిటీస్ లేవు. వాడికి చదువు రాదు, సంస్కారము లేదు, మూర్ఖత్వం తప్ప. ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మా పార్టీని, మా నాయకుడిని, మా పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా నానా రకాల హింస పెడుతున్నారు. పైగా ఇతని ప్రభుత్వంలో ఎంత దారుణాలు జరుగుతూ ఉన్నాయంటే దేవుళ్ళ నగలు కూడా గాజేస్తున్నారు. ఈరోజు నేను చూశాను పెదకాకాండలో అమ్మవారి మంగళసూత్రాలు ఎత్తుకుపోతే ఇంతవరకు దాని మీద ఎంక్వైరీ లేదు. అట్లాగే తిరుపతిలో పోతున్నాయి, వేరే దేవాలయాల్లో గాజేస్తున్నారు, సింహాచలంలో పోయినాయి. ఇలా దేవుడి సొమ్ములు కూడా గాజేసేటువంటి ఒక చోర్లు, బడా చోర్లు అనమాట. పెద్ద పెద్ద దొంగల ముఠ ఈ తెలుగుదేశం పార్టీలో తయారైంది. అందువల్ల ఇట్లాంటి దొంగలుకి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అమ్మవారి నగలు పోతే దాని మీద కొంచెం అసలు ఎంత పెదకాకాణి అంటే చాలా పేరు ప్రతిష్టలో కదా స్వామి శివుడు, అక్కడ అమ్మవారు అనేది. అట్లాంటి క్షేత్రంలో జరిగిన అపచారాన్ని వాళ్ళు ఇంతవరకు సరి చేయకపోవటం అనేది ఈ చంద్రబాబు నాయుడు నీచ రాజకీయానికి పరాకాష్ట అని అనుకుంటున్నాను. సో ఎన్టీఆర్ వారసుడిగా లోకేష్ని అభివర్ణిస్తున్నారు తప్పితే ఎన్టీఆర్కి లోకేష్కి ఎక్కడ కూడా పోలిక ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో న్యూస్ మొత్తంతో కలిసి దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్ నుంచి.